రాబోయే రోజుల్లో తమిళనాడు తర నేను కూడా ముందుకు వేయాల్సిన అవసరం ఉందని మేము పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. తమిళనాడు కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఇక్కడ ఓబీసీలు ఉన్నారు. కానీ ఒక అగ్రెసివ్ నేత లేకపోవడం వల్ల ఆ రోజు కామరాజు నాడర్ కానీ ఎంతమంది పెద్ద నాయకులు రామస్వామి గారు కానీ అందరూ పెద్ద ఎత్తున బిల్లు వేస్తే ఆ రోజు ఆ ముఖ్యమంత్రులు కూడా తగిన నిర్ణయం తీసుకొని ముందుకు పోయి అధికారం ఏదైతే ఉందో 42% అక్కడ ఉన్న 69% వాళ్ళకి రిజర్వేషన్ సాధించుకోగలిగినారు. కాబట్టి మనం కూడా అలాంటి బిల్లు చేస్తే ఖచ్చితంగా తెలంగాణలో కూడా గవర్నమెంట్లు ఖచ్చితంగా దిగొస్తాయి, పెద్ద ఎత్తున పెనుమార్పులు జరుగుతాయి. రాజకీయ రంగంలో కూడా మన వర్గాలకు న్యాయం జరుగుతుందని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా మొన్న అన్నగారు వీర సత్యనారాయణ గారు ఏదైతే రిట్ పిటిషన్ వేశారో ఆ రిట్ పిటిషన్లో మేము ఇంతకుముందు కూడా దేర్ ఇస్ నో ఎనీ సెన్సస్ అని ఏదైతే వాళ్ళు జడ్జిలు కూడా దాటవేసారు. కాబట్టి సెన్సస్ హాస్ బీన్ ఆల్రెడీ